విశాఖ భూకుంభకోణంపై ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ కార్యాలయం ఎదుట సేవ్ విశాఖ పేరుతో మహాధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ ధర్నాలో ప్రసంగించిన జగన్ టీడీపీ ప్రభుత్వానికి భారీగా చురకలు వేశారు. సూటిగా ప్రశ్నిస్తూనే ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. అసలు హుద్హుద్ వచ్చిన 3 ఏళ్ల తర్వాత కలెక్టర్ ఇప్పుడికి నష్టం గుర్తొచ్చిందా? అప్పుడు వర్షం వరదలు రాలేదా? గాలే వచ్చిందా? ఆ గాలికి కలెక్టర్ బిల్డింగ్ ఎగిరిపోయిందా అని అడగడం జగన్ నవ్వుకున్నారు. రికార్డులు మాయం చేసి ఎలా కావాలంటే అలా మార్చేసుకున్నారంటూ జగన్ ఆగ్రహించారు. మళ్లీ జగన్ వస్తున్నాడని, భూకుంభకోణంపై ధర్నా చేస్తున్నాడని తెలిసి కంప్యూటర్లలో పేర్లు మార్చేస్తున్నారని, జగన్ వస్తే ఒక బటన్, జగన్ వెళ్లిపోతే ఇంకో బటన్ నొక్కుతారని ఎద్దేవా చేశారు. విశాఖ భూదందా నాకింత లోకేష్ బాబుకింత అన్న చందంగా సాగుతుందని విమర్శించారు. ఈ భూబకాసురులందర్నీ బంగాళాఖాతంలో కలిపేయాలంటూ పిలుపునిచ్చారు. అందర్నీ 2 చేతులు పైకెత్తి చెప్పాలంటూ ఉత్సాహంగా ఉరకలెత్తిచ్చారు. గతంలో జగన్ తండ్రి దివంగత నేత వైఎస్ కూడా ప్రభుత్వ సమస్యలపై ఆగ్రహంగా స్పందిస్తూనే ఇలా ప్రభుత్వాన్ని చురకలు వేస్తూ మధ్య మధ్యలో హాస్యపు జల్లులు కురిపించేవారు. విశాఖ సాక్షిగా జగన్ ధర్నాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు అంగుళం భూమి కూడా పోనివ్వకుండా హామీ ఇచ్చారు.